ఒక సిగరెట్ నాకు మంచి హై ఇస్తుంది. ఇదే లాంగ్ టర్మ్ లో నన్ను చంపేస్తుంది అని తెలిసినా ఈ బతుకు ఎదురాబోయి రేపు పొద్దున చచ్చిపోతారో నువ్వు అని ఎట్లా చెప్పగలుగుతున్నాను నేను? ప్రాబ్లం ఉన్నప్పుడు సిగరెట్ లేకపోతే బ్రెయిన్ పనిచేయదు అనేది. ఎగ్జాక్ట్లీ. బ్రెయిన్ కి ఆ నికోటిన్ ఇచ్చే స్టిమ్యులస్ ఉంటేనే యువర్ బ్రెయిన్ ఫీల్స్ నార్మల్. కోవిడ్ రాగానే చాలా మంది ఫ్యామిలీస్ అతలా కుతలం అయిపోయి తెలిసి కూడా నువ్వు స్మోకింగ్ చేస్తాను, ఆల్కహాల్ తీసుకుంటాను అంటే మాత్రం నీ కుటుంబాన్ని కూడా రిస్క్ లో పెడుతున్నావు. నేను ఇచ్చే ఆస్తులు ఇచ్చిన వాళ్ళు తెలియదు కానీ జబ్బులు అయితే ఇచ్చావు వాడికి. కిడ్స్ ఆర్ ఎట్ రిస్క్. ఒక సిగరెట్ నాకు మంచి హై ఇస్తుంది అండ్ ఒక పఫ్ కొడుతున్నప్పుడు నాకు వచ్చే కాన్ఫిడెన్స్ కానీ ఆ ఫీల్ కానీ వేరే లెవెల్. అలాంటిది ఇదే లాంగ్ టర్మ్ లో నన్ను చంపేస్తుంది అని తెలిసినా తాగుతారు. అది తెలియకపోయినా తాగుతా. అల్టిమేట్లీ నీకు అడిక్షన్ అయ్యింది అంటే సచ్చే వరకు వదలా. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఒక యంగ్స్టర్కి కానీ లేదంటే ఆల్రెడీ అడిక్ట్ అయిన పర్సన్కి కానీ నీ బతుకు ఎదురాబోయి రేపు పొద్దున చచ్చిపోతారో నువ్వు అని చెప్పని ఎట్లా చెప్పగలుగుతున్నాం మనం? మీ మీ పేషెంట్కి మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు నా పేషెంట్స్కి వచ్చేసి ఎలా అంటే కళ్యాణ్ చాలా సింపుల్ అయ్యా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఈ కాళ్ళలో రక్తనాళాలు బ్లాక్ అయ్యో, మెడకెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయ్యో వస్తుంటారు. వాళ్ళని అడుగుతాం అన్నమాట, తాగుతావా అంటే లేదు తాగట్లేదు అంటారు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ దే వాంట్ సే తాగట్లేదు అంటారు. నాకు తెలుసు వాడు పక్క తాగకుండా ఈ జబ్బు రాదనేసి. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను అనమాట, ఎప్పుడు ఆపేసావు అనేసి. సార్ వారం అయింది అంటాడు. అంటే అప్పటికే వాడు చాలా రోజుల కింద మీ దగ్గరికి వచ్చారు. అంటే నా దగ్గర రాకపోయినా వాడికి ఏదో సిమ్టమ్ రాగానే అమ్మ ఇదేదో తేడా కొడుతుందిరా, నేను తాగిన దాని వల్లనే ఇది వచ్చింది, సిగరెట్ ఆల్కహాల్ వల్లనే వచ్చిందని వాడికి తెలుసు. ఎప్పుడైతే పెద్ద సిమ్టమ్స్ బయటపడతాయో అప్పుడు వాడు ఆపుతాడు అనమాట. ఆ పేషెంట్ మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ 50+65 ఏజ్ లో కామన్ గా వస్తూ ఉంటారు. 50-65 అనుకుందాం. వీళ్ళంతా కూడా ఇప్పుడు నువ్వు అన్న యూత్ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళు యూత్ లో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తుంటారు. ఏ రజనీకాంత్ నో చూసో, ఏ మా చిరంజీవి గారినో చూసో, ఎవరినో చూసి స్టార్ట్ చేస్తుంటారు. అప్పుడు బాగానే స్టైలిష్ గా ఉంటుంది. సిగరెట్ అన్న కాన్ఫిడెన్స్ హయ్యో ఏదో ఒకటి ఇస్తుంది. రోజు నువ్వు ఒక సిగరెట్ యాడ్ చేస్తున్నావు, ఒకటంటే ఒక పెట్టో 2 పెట్టలో నీ కెపాసిటీని బట్టి నువ్వు సిగరెట్ యాడ్ చేస్తున్నావు. ఆ లోపలికి వెళ్ళింది ఏదో విధంగా బయటికి రావాలి. ఈ వెళ్ళిన క్యాన్సర్ కౌజింగ్ కార్సినోజన్స్ కానీ కెమికల్స్ కానీ ఏవి బయటికి రావు. ఓకే, అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఒక్కో సిగరెట్లో 7,000 కెమికల్స్ ఉంటాయి అప్రాక్సిమేట్గా. అండ్ అందులో 70 డెఫినెట్గా క్యాన్సర్ కాజ్ చేస్తాయి. అంటే ఇవన్నీ కూడా జనాలకు తెలుసు. ఆ పెట్టె మీద కనీసం ఫోటోలు కూడా వేస్తున్నారు. ఆ ఫోటో చూసామంటే చీ అని చెప్పి చాలా మంది ఫోటో చూడరు అనమాట. అయినా సరే సిగరెట్ తాగుతుంటారు. అంటే నీకు తెలిసి డబ్బులు ఇచ్చి 7 సెకండ్ల హై కోసం యు ఆర్ బయింగ్ డిసీజెస్ అంటే. అండ్ ఇంకో మంచి స్టాటిస్టిక్, ఈ 7 సెకండ్ల హైకి ఆ సిగరెట్ నీ లైఫ్లో 11 నిమిషాలని తినేస్తుంది. అండ్ తినేయడం అంటే ఏదో మన సినిమా వెళ్ళినప్పుడు లాస్ట్ 10 minutes కట్ చేయడం కాదు. ఇట్స్ ఎ పెయిన్ఫుల్ వే. అంటే కంపల్సరీ కాలిపోవడము, హార్ట్ అటాక్ రావడము, పక్షవాతం రావడము ఏదో ఒకటి జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతిసారి బ్లాక్సే రావాల్సిన అవసరం లేదు. సిగరెట్ వచ్చేసి హెడ్ టు టో ప్రతి ఆర్గన్ని ఎఫెక్ట్ చేస్తుంది. క్యాన్సర్స్, వెజల్ డిజీజెస్ పక్క కాజ్ చేస్తుంది. అంటే నువ్వు ఎవడికో డబ్బులు ఇచ్చి నువ్వు జబ్బులు తెచ్చుకుంటున్నావు. అండ్ ఈ జబ్బులకు వైద్యమా పోనీ మన కంట్రీలో ఫ్రీ కాదు. అండ్ ఫ్రీ అయిన గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి ఎలా ఉంటుందో మనకు తెలుసు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాంట్ ఈవెన్ స్టెప్ ఇన్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్. ఓకే, నువ్వు చాలా ఇంక ఏది పరిస్థితి లేదు అన్నప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్తో అండ్ వెళ్ళినప్పుడే మనం డిసైడ్ అవుతాం బయటకు వచ్చే ఛాన్సెస్ తక్కువ అనేసి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్, దిస్ ఈస్ హౌ ద సిస్టమ్ ఇస్, గ్రౌండ్ రియాలిటీ ఇది. అదే కొంచెం అఫోర్డబిలిటీ ఉందనుకో, దేర్ కమ్స్ ఏ పాయింట్. ఇప్పుడు నువ్వు 25 ఏళ్ళప్పుడు సిగరెట్ మొదలు పెట్టావయ్యా, 50-55కి నీకు యు ఆర్ మ్యారీడ్, నీకు కుటుంబం ఉంది. కుటుంబం ఉన్నప్పుడు నీకు జబ్బు వచ్చింది అనుకో, అప్పుడు తెలుస్తుంది ఫైనాన్షియల్ క్రంచ్ అనేది ఎంత సివియర్గా ఉంటుంది అనేసి. ఇప్పుడు మొన్న కోవిడ్లో చూసాం, ఒక్క కోవిడ్ రాగానే చాలామంది ఫ్యామిలీస్ అతలా కుతలం అయిపోయాయి. చాలామంది ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు కోవిడ్ అంటే మన కంట్రోల్లో లేదు, వచ్చింది. నీకు తెలిసి కూడా నువ్వు స్మోకింగ్ చేస్తాను, ఆల్కహాల్ తీసుకుంటాను అంటే మాత్రం నువ్వు కేవలం నీ హెల్త్తో ఆడుకోవట్లేదు, నీ కుటుంబాన్ని కూడా రిస్క్లో పెడుతున్నావు. ఓకే, ఇప్పుడు సింపుల్గా 25 లక్షలు ఉన్నాయనుకో, నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. 25 లక్షలు నీ కుటుంబానికి అంటే అది డిఫరెంట్. అది 25 లక్షలు పెట్టి నీకు వైద్యం చేయాలంటే. ఓకే, సో చాలామంది అనుకుంటారు ఏముంది పోతాను కదా అనేసి. నువ్వు ఒక్కడి పోవట్లేదు బాసు, నీ కుటుంబాన్ని కూడా
రోడ్డు మీద లాగి వెళ్తున్నాం. చాలా మందికి తెలుసు ఈ ఫ్యాక్టర్స్. అయినా సరే ఏదో చూసి ఎఫెక్ట్ అయ్యి, ఏదో చూసి మనం అబ్బా సిగరెట్ తాగాలని అనుకోవడము, అది ఇచ్చే టెంపరీ 5 సెకండ్స్ హైకి ఐ డోంట్ థింక్, అంటే ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం ఎవడు మారాడు. మారితే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఓకే, ఐ వాంట్ టు షేర్ వన్ ఫన్నీయెస్ట్ మూమెంట్ విత్ యూ సార్. ఏంటంటే ఈ అడిక్టెడ్ పీపుల్ ఉంటారు కదా, మెయిన్లీ ఫ్యామిలీలో పేరెంట్స్ గానో లేదంటే బిగ్ బ్రదర్ గానో ఉంటారు కదా. మా నాన్నగారు ఎగ్జాంపుల్ చెప్తారు. మా నాన్నగారు నా ముందు సిగరెట్ తాగారు సార్ అసలు. ఆయన ఏం చేస్తారంటే ఆయన పక్కకి వెళ్ళి సిగరెట్ తాగుతాడు అనమాట. నేను వస్తున్నానంటే ఆ పక్కకి వెళ్ళి సిగరెట్ తాగి వస్తాడు అనమాట. ఈ మూవీస్లో కానీ లేదంటే బయట ఎవడైనా సిగరెట్ తాగుతుంటే ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్ నాన్న, అసలు తట్టుకోలేను దాన్ని, అసలు చిచ్చి చిచ్చి అంటాడు. కానీ ఈయన తాగుతాడు. సో ఇట్లా అడిక్టెడ్ పీపుల్ ఉంటారు కదా. సో వీళ్ళందరికీ తెలుసు అది బ్యాడ్, వాళ్ళు ఎంత నాశనం చేస్తారో తెలుసు, వాళ్ళ వల్ల ఎంత సఫర్ అవుతున్నారో తెలుసు, దాన్ని వదులుకోలేరు. ఈవెన్ ఎన్ని ప్రామిసెస్ చేసినా బట్ అది పోదు. ఏం జరుగుతుంది మైండ్లో, బాడీకి ఏం జరుగుతుంది అంటే నీకు బ్రెయిన్కి ఆ నికోటిన్ ఇచ్చే స్టిమ్యులస్ ఉంటేనే యువర్ బ్రెయిన్ ఫీల్స్ నార్మల్. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే కదా, నీకు ప్రతి ఒక్క లైఫ్ ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటుంది. ఒకసారి వీ హ్యావ్ సమ్ ఎక్సైటింగ్ మూమెంట్స్, సమ్ టైమ్స్ వీఆర్ డిప్రెస్, మ్యాక్సిమం వచ్చేసి నార్మల్ రొటీన్ లైఫే ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్ నార్మల్ అనుకుంటారు చూడు, అది బేసిక్ ప్రాబ్లం. అంటే ఏదో అలర్ట్గా ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, దట్ ఈస్ నాట్ నార్మల్. ఇప్పుడు నా దగ్గరకు ఒక పేషెంట్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన సేమ్ ఎగ్జాంపుల్కి వెళ్ళాను. ఇప్పుడు మీ నాన్నగారు ఎలా అయితే తనకు తెలుసు సిగరెట్ ఈస్ డేంజరస్, వాళ్ళ కొడుకు తాగద్దు, వాళ్ళ కొడుకు తాగద్దు, ఓకేనా. అలా నా దగ్గరకు ఒక పేషెంట్ ఉంటారు అనమాట. తను ఏంటంటే ఒక 4 years బ్యాక్ ఇట్లనే కాలు కలర్ మారుతుంటే వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. ఎలా అంటే గుండె నుంచి కిందకి వచ్చే రక్తనాళం ఒకటి బ్లాక్ అయిపోయింది, కాలు తీసేయాలని చెప్పేసి కొంతమంది సర్జన్స్ చెప్పారు. ఇట్లనే అక్కడ ఇక్కడ కనుక్కొని మొత్తానికి నా దగ్గర ల్యాండ్ అయ్యారు. సో యాంజియోగ్రామ్ చేసాము, తొడ రక్తనాళంలో కూడా బ్లాక్ ఉందని ఐడెంటిఫై చేసాము. సో ఇట్లనే మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను, సార్ ఏం చేస్తుంటారు ఏంటి అంటే, తను ఒక ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారు అండ్ మంచి స్కిల్డ్ లేబర్ అనమాట. సో తను చెప్పాడు అనమాట, సార్ నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు సిగరెట్ లేకపోతే బ్రెయిన్ పనిచేయదు అనేసి. ఎగ్జాక్ట్లీ, యా, ప్రతి ఒక్కరు చెప్పేది అలానే సార్, నేను వైద్యం చేస్తాను అంతా బాగుంది, కానీ ఈ బ్లాక్ అవ్వడానికి మీ అలవాటు కారణం, సిగరెట్ కారణం. నేను స్టెంట్ వేస్తాను, నా చేతిలో మీ సర్జరీ చేయడం నా చేతిలో ఉంది, ఐ గివ్ మై 100%, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సిగరెట్ మానడం. మీరు అలా మానుతారంటే నేను మీకు సర్జరీ చేస్తానని చెప్పా. తను వెంటనే లేదు సార్, పిల్లలు ఉన్నారు, ఇంకా చిన్నోడికి పెళ్ళి అవ్వలేదు, మొత్తం కుటుంబం నేనే చూసుకోవాలి, ఏదో నాకు కొంచెం ఇన్సూరెన్స్ ఉంది నేను చేయించుకుంటానని చెప్పేసి హీ అగ్రీడ్ మాట. సో సర్జరీ చేశాను, 1 month ఫాలోఅప్కి వచ్చారనమాట. అడిగా సార్ ఎలా ఉన్నారు అంటే, లక్కీలీ వీ కుడ్ సేవ్ హిస్ స్లిమ్, కాల్ కాపాడాం. హీ విల్ కమ్స్ టు మై క్లినిక్ రెగ్యులర్లీ, వస్తుంటారు అనమాట. వచ్చినప్పుడు నేను అడుగుతాను అనమాట, ఎలా ఉంది సార్ అది ఇది అనేసి. సార్ అన్నీ బాగున్నాయి, కానీ మళ్ళీ ఒక రోజుకి 1-2 సిగరెట్ తాగాల్సి వస్తుంది అంటారు. చెప్తారనమాట, సార్ మీరు అన్నీ చేస్తున్నాను, మందులు రెగ్యులర్గా వాడుతున్నా, అన్నీ బాగున్నాయి, కాలు ఇప్పుడు హాయిగా ఉంది, ఇది మాత్రం మానలేకపోతున్నాను సార్ అంటాడు. నేను చెప్తాను, కాదు సార్ మీరు ఇంత కష్టపడి వైద్యం చేసాం, అదృష్టం బాగుండి మనం కాలు కాపాడుకున్నాం, ఓకే ఏదో ఇన్సూరెన్స్లో అయిపోయింది అని చెప్తాం. హీ ఈవెన్ క్రైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. పెద్ద ఆయన ఏడ్ చేస్తారు, ఇది మాత్రం నా వల్ల కావట్లేదు సార్ అంటారు. మానుకోవడం అంటే ఈ నికోటిన్ ఇండస్ట్రీ ఆర్ టొబాకో ఇండస్ట్రీ ఏదైతే ఉందో, దట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, వన్ ఆఫ్ ద మ్యాక్సిమం ప్రాఫిట్. ఓకే, సో ఐటీసీలో షేర్స్ కొంటారంటే కదా సార్ మీరు? నేను రెగ్యులర్గా ఐటీసీలో షేర్స్ కొంటాను. ఎందుకంటే సిగరెట్ అన్నది ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే, ఇట్ డస్ నాట్ కమ్ ఇన్ టు ద డ్రగ్స్ కేటగిరీ, బట్ ఇట్ ఈస్ వర్స్ దాన్ ద డ్రగ్. ఇప్పుడు డ్రగ్స్ తాగితే వెంటనే పట్టుకుంటారు, క్రిమినల్ కేసులు అవుతాయి, పోలీస్ కేసు ఇవన్నీ చెప్పేసి జనాలు కొంచెం భయం ఉంటుంది. అండ్ నీకు తెలుసో తెలీదో కానీ యాజ్ పర్ దెర్ ఈస్ అ జియో, పబ్లిక్ ప్లేస్లో స్మోక్ చేయకూడదు. దెర్ ఈస్ అ ఫైన్, 500 rupees నుంచి ఇంప్రిజన్మెంట్ వరకు ఫైన్ ఉంది. బికాస్ ఇట్స్ ఎఫెక్ట్స్
పక్కన ఉన్న పక్కోడి ఇప్పుడు నువ్వు పోతే పో, నీతో పాటు నీ పక్కన కూడా నాన్ స్మోకర్ కూడా అంటే కూడా బాగోదు అది. ఓకే, సో దెర్ ఈస్ ఎ లా విచ్ ఈస్ నాట్ బీయింగ్ ఎన్ఫోర్స్డ్. ఓకే, మన మీద ఎవడో రుద్దట్లేదు, కానీ స్టిల్ ఎప్పుడన్నా నీకు తిక్కబొట్టింది అనుకో, నీ పక్కన తాగుతున్నాడు అనుకో, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కాల్ ద కాప్స్ అండ్ గెట్ హిమ్ అరెస్టెడ్. ఓకే, వాడుకో. జైల్లో ఫుల్ అయితే ఏమో. జైలు కాదు కదా, కొత్త బిల్డింగ్లు అన్ని ఫిల్ అయిపోతాయి. ఓకే, అంటే కనీసం అంటే ఈ లీగల్ థింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టినా మోరల్ రెస్పాన్సిబిలిటీ అట్లీస్ట్, అరే పక్కన ఎవడో ఉన్నాడు వాడిని ఎందుకు నాశనం చేయడం అంటే బేసిక్ కాన్సెప్ట్. నువ్వు నాశనంగా ఏమన్నాగా పక్కన నాశనం చేయొద్దు కదా, అట్లీస్ట్ ఒక ఫ్యామిలీలో జరిగింది. ఓకే, వీ హ్యాడ్ అ యంగ్ బాయ్ అరౌండ్ 12 to 13 years, క్వైట్ ఓల్డ్ టైం, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం అది. 13 years పిల్లోడు, వాడికి బ్రెయిన్లో క్యాన్సర్. ఆ ఏజ్లో వచ్చే క్యాన్సర్ కాదు అది అన్నమాట. ఎంత హిస్టరీ తీసుకున్నా ఏం చేస్తున్నా సరే వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్. అంటే కొన్నిసార్లు జెనెటిక్స్ ద్వారా అంటే జీన్స్ ద్వారా కూడా క్యాన్సర్లు వస్తాయి, కానీ ఏది కూడా అందులో ఫిట్ అవ్వట్లేదు అనమాట. సో అప్పుడు ఐడెంటిఫై చేసింది ఏంటంటే హిస్ ఫాదర్ ఈజ్ అ స్మోకర్ అండ్ హీ స్మోక్స్ రెగ్యులర్లీ ఎట్ హోమ్. అంటే అది తప్పిస్తే మాకు వీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్ విచ్ వీ కుడ్ రిలేట్ టు ద క్యాన్సర్. స్పెక్యులేటింగ్ హిస్ ఫాదర్స్ స్మోకింగ్ హ్యాబిట్ హ్యాస్ కాస్ క్యాన్సర్ ఇన్ ద కిడ్. ఇప్పుడు 14 years నీ ఓన్ సన్, నేను ఇచ్చా ఆస్తులు ఇచ్చినావో తెలియదు కానీ జబ్బులు అయితే ఇచ్చావు వాడికి. నువ్వు బీయింగ్ ఎ పేరెంట్ వీలైతే ఆస్తులు ఇవ్వాలి, లేదంటే దీవెనలు ఇవ్వాలి, అంతేగాని మనం జబ్బులు అయితే ఇవ్వకూడదు. బట్ ఇఫ్ యు ఆర్ స్మోకింగ్ ఎట్ హోమ్ యువర్ కిడ్స్ ఆర్ ఎట్ రిస్క్.